హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో కమ్మటి రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వలన పచ్చి కొబ్బరి తురుములో ఉన్న తడి మొత్తం బొంబాయి రవ్వ పీల్చుకుంటుంది. దానిని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. బాగా పీల్చుకున్న తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకోవాలి. తర్వాత జీడిపప్పుని, కిస్మిస్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నెయ్యిలో బొంబాయి రవ్వను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ మాడనివ్వకుండా వేపుకోవాలి. బొంబాయి రవ్వ బాగా వేగిన తర్వాత ఒక బేసిన్లోకి తీసుకోవాలి. తర్వాత 1.5 కప్పు పంచదారని వేసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుతూ తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. ఒక తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని బొంబాయి రవ్వలో వేసుకొని బాగా కలిపి కాసేపు చల్లారనిచ్చి ఈ రవ్వలో ఈ పాకం అంతా పీల్చుకుంటుంది. తర్వాత మనం వేపుకున్న జీడిపప్పుని, కిస్మిస్ని వేసి కలుపుకోవాలి. తర్వాత పాకం అంతా బొంబాయి రవ్వ పీల్చుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి. కమ్మటి రవ్వ లడ్డు తయారవుతుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.